బ్రేకింగ్ చూస్తున్నాం. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ వ్యవహారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆలయంలో నిరంతరాయంగా వేద పారాయణం జరగాలనే సంకల్పంతో 700 మంది వేద పారాయణదారుల పోస్టులను భర్తీ చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. ఇక ఈ నిర్ణయం వెనుక ఆలయాల పవిత్రతను కాపాడడం, వేద సాంప్రదాయాలను బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంగా ఈ ప్రక్రియను పూర్తిగా అటకెక్కించారని ఆరోపించారు. 4 నెలల క్రితం ఇంటర్వ్యూలు నిర్వహించినప్పటికీ అవి తీవ్ర వివాదాస్పదంగా మారాయని, అయినప్పటికీ ఇప్పటి వరకు ఫలితాలను ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. వేద పారాయణదారులను కొత్తగా నియమించాలన్నటువంటి నిర్ణయం తీసుకొని టీటీడీ దానికి సంబంధించి అందరికీ వెనువెంటనే ఉద్యోగాలు కల్పించాలన్నటువంటి ఆలోచనతో ముందడుగు వేయటం జరిగింది. అంతలోపలే మా ప్రభుత్వం వెళ్ళిపోవటము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ వేదపారాయణదారుల ఉద్యోగ నియామకాలు పూర్తిగా సంవత్సరం కాలం పైగా అటకెక్కించి, ఆ తరువాత మేము చేసినటువంటి విమర్శలకు జడిసినటువంటి ప్రభుత్వం 4 నెలల క్రితం వేదపారాయణదారులకు ఇంటర్వ్యూస్ నిర్వహించటం జరిగింది. ఆ ఇంటర్వ్యూస్ జరిపినటువంటి తీరంతా కూడా చాలా వివాదాస్పదంగా జరగటం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంటర్వ్యూలు పూర్తయ్యి 4 నెలలైనప్పటికీ కూడా ఇప్పటికీ ఫలితాలు ప్రకటించకపోవటము, ఆ ఇంటర్వ్యూస్లో ఎంపిక కాబడ్డటువంటి అభ్యర్థుల దగ్గరికి ఆ ఇంటర్వ్యూలలో అబ్జర్వర్గా నియమితుడైనటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కీలక స్థానంలో నియమింపబడ్డటువంటి ఒక రిటైర్డ్ వ్యక్తి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు సెలెక్ట్ అయ్యారు అని ఒక్కొక్కళ్ళ దగ్గర ₹1,00,000 వసూలు చేస్తున్నట్టుగా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎంపిక కాబడ్డామో అని ఈయన వాళ్లకు చెప్పారో వాళ్ళందరూ కూడా అద్భుతంగా జరగాల అన్నటువంటి ఆలోచనతో ఆయన చేసిన అనేక